హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే అంటే నామినేషన్స్ అన్నమాట. నామినేషన్స్ అయితే రచ్చరచ్చ అయితే ఏమీ లేదు, ప్లాన్డ్గా జరిగినాయి నామినేషన్స్ అన్నీని. అవి ఆ ప్లాన్డ్ ప్రకారం చేసుకున్నారు కాబట్టి కొద్దిగా రచ్చ, కొద్దిగా నార్మల్గా అయినాయి అన్నమాట. దీని నామినేషన్లో బొమ్మల టాస్కులు పెట్టారు. ఆ బొమ్మల టాస్కులు ఏంటంటే బొమ్మ మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు ఎవరైతే లాస్ట్గా వెళ్తారో వాళ్ళు నామినేషన్ చేయాలన్నమాట. అలా పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ సంజన ఫోటో ఉన్న బొమ్మ ఎవరూ పట్టుకెళ్ళలేదు. సంజన బొమ్మ సంజనాకే దొరికింది. సంజనాకి దొరకడంతో తను ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని సంజన బదులు సంజనాకి ఇంకొకళ్ళు ఎవరినన్నా ఆపోజిట్గా పర్సన్ అని కెప్టెన్ దివ్య అని అడిగారు. కెప్టెన్ దివ్య ఏమో రీతుని ఇచ్చిందనమాట. వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకోండి, ఎవరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే వాళ్ళు నామినేషన్ చేయమని చెప్పారనమాట. వాళ్ళిద్దరూ సంజనను రీతును ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే సంజన కన్నా రీతు ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయని కెప్టెన్ దివ్య సంజన నామినేషన్ చేసిందనమాట. అది ఫస్ట్ నామినేషన్. నామినేషన్ అయిపోయిన తర్వాత సంజన గారు ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆవిడకి తెలుసు కదా ఎలాగా ఏం చేయాలన్నది. నన్ను కాపాడిన వాళ్ళనే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను నామినేట్ చేయవలసి వచ్చిందని పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏడ్ చేసి రచ్చరచ్చ చేసి పారేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఎలాగైనా సరే ఉండాలి, కనపడాలి. ఈ వీక్ అంతా కనపడలేదు కదా, ఈ రోజన్నా కనపడాలనే ఉద్దేశంతో ఆవిడ చేసిన డ్రామా హైలైట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే అంత సెన్సేషన్ చేసింది అనమాట. అంతలా ఏడ్ చేసి అబ్బో నా అంచుకోళ్ళు ఎవరు లేరన్నంత ఇదిగా నా సంజన చేయడంతో ఇంటి సభ్యులందరూ వెళ్ళి వాదార్చారనమాట. ఇది నామినేషన్ కింద తీసుకోమని. ఆవిడ కావాల్సిన పాయింట్ వచ్చేసింది. అది జరిగిందనమాట. ఇప్పుడు సెకండ్ నామినేషన్ సుమన్ శెట్టి గారు ఫస్ట్గా పరిగెట్టలేకపోయారనమాట. ఆయన ఉండిపోయారు. ఆయన చేతిలో తనూజ గారి బొమ్మ ఉండిపోయింది. పాపం తనూజ నామినేషన్ చేయాలా వద్దా అని ఆయన డైనమాలో పడిపోయారనమాట. లేదు, నేను తనూజాన్ని నామినేట్ చేయడం నా దగ్గర పాయింట్లు ఏమీ లేవు, నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను అని చెప్పడంతో కెప్టెన్ దివ్య ఒప్పుకోలేదు. అలా కుదరదు, పాయింట్స్ చెప్పండి, పాయింట్స్ చెప్తే ఎవరైతే పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయో వాళ్ళ పాయింట్స్ని నేను తీసుకుని నామినేషన్ చేయడానికి అవకాశం ఇస్తాను అంటే మొత్తం మీద తనూజను సుమన్ శెట్టి గారు మాట్లాడుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు వాళ్ళు. సుమన్ శెట్టి గారు తెలుసు కదా ఎలాగో ఆర్గ్యూ చేయరు, ఆయన కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టు ఉంటుంది అయిందంతాను. సో అలాగ ఆర్గ్యుమెంట్ చేయడంతో తనూజ ఆర్గ్యుమెంట్స్ దివ్యాకి నచ్చినాయి. దాంతో సుమన్ శెట్టి గారిని నామినేషన్ చేసింది అనమాట. ఇది సెకండ్ నామినేషన్. తర్వాత థర్డ్ నెక్స్ట్ పవన్ అండ్ సాయి వచ్చారు నామినేషన్లోకి. వాళ్ళు ఎవరెవరిని చేశారంటే భరణిని తనూజాని చేశారనమాట. భరణిని తనూజాని చేయమంటే భరణి ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్పుకోమని దివ్య గారిని చెప్పమన్నారు. దాంతో భరణి గారు చెప్పుకున్నారు, తనూజ గారు చెప్పుకోమన్నారు. ఇద్దరు పాయింట్లలో రచ్చరచ్చ చూపింది ఇద్దరికి, భరణికి తనూజకి. వాళ్ళు బాండింగ్స్ నుంచి బయటపడాలని ఆర్గ్యుమెంట్ చేసుకున్నట్టుంది తప్పితే ఎవరి కాళ్ళు ఒరిజినల్గా నిందేద్దామని అయితే ఏమీ కనిపించలేదు. వాళ్ళు మొత్తం మీద బాండింగ్స్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆర్గ్యూ చేసుకున్నారు. ఆర్గ్యూలో తనూజ నెగ్గింది. తనూజ నెగ్గడంతో భరణి గారు నామినేషన్లోకి వెళ్ళారనమాట. తర్వాత ఫోర్త్ నామినేషన్ తనూజ రాము అనమాట. తనూజ రాము ఉంటే రాముకి నాకు నామినేషన్ చేసే పాయింట్స్ ఏమి లేవు, నాకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ తనూజ అని నామినేషన్ చేశాడు. దీనికి కళ్యాణం సంచాలక్ అనమాట, నీకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ తనూజ అంటున్నావు కాబట్టి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, కాబట్టి నువ్వు హోమ్ సిక్లో ఉన్నావు, కాబట్టి సో నేను నామినేషన్ చేస్తున్నాను, తనూజాన్ని సేవ్ చేస్తున్నానని చెప్పేసి రాముని నామినేషన్ చేశారు. సో ఫోర్త్ నామినేషన్ రాము అనమాట. తర్వాత ఫిఫ్త్ రాము తనూజ కలిసి కళ్యాణ్ నామినేషన్ చేశారు. పాయింట్స్ చెప్పడంలో రాము తనూజ కన్నా తనూజ పాయింట్స్ బాగుండడంతో దీంతో కళ్యాణ్ ఫిఫ్త్ నామినేషన్గా నామినేట్ అయ్యాడు అనమాట. నిఖిల్ ఎమ్మానయ్యలు వీళ్ళిద్దరూ కలిపి సాయిని నామినేషన్ చేశారు. నిఖిల్ తనూజాన్ని నామినేషన్ చేశారు. తనూజ నామినేషన్ చేయడానికి కూడా పాయింట్స్ ఆయన దగ్గర కనపడలేదు. సో ఇమానియల్ ఏమో సాయిని నామినేషన్ చేశాడు అనమాట. సాయి పెద్ద కనిపించట్లేదు, గేమ్ అయ్యి పెద్దగా లేవు అని పాయింట్స్ చెప్పడంతో సాయి నామినేషన్ అయ్యాడు. తర్వాత ఎయిత్ నామినేషన్ కెప్టెన్కి ఇచ్చారు. కెప్టెన్ పవర్ ఉపయోగించి మీకు హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నామినేషన్ చేయమన్నాడు. వాళ్ళు నామినేషన్ చేయమంటే ఇక్కడ దివ్య తనూజాన్ని నామినేషన్ చేసిందనమాట. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి నామినేషన్లోనూ తనూజ బయటకు వచ్చింది. తనూజ పేరు లేకుండా నామినేషన్ లేదనమాట ఈరోజు.
అంతగా హైలైట్ అయింది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం ఏమనుకుంటున్నాము, బాగా హైలైట్ అవ్వాలనుకుంటున్నాము. ఈరోజు బాగా హైలైట్ అయింది తనూజ అనమాట. తనూజ హైలైట్ అవ్వడంతో మొత్తం మీద భరణి బాండింగ్స్ బ్రేక్స్ పడినట్టు అయిందనమాట. ఎందుకంటే వాళ్ళు ముగ్గురేది అనుకున్నారు ఈరోజు. ఎందుకంటే ఒకరికొకళ్ళు నాకు బాండింగ్స్లో అని చెప్పుకుందామని చేసుకున్నారు తప్పితే సరే ఒరిజినల్గా అయితే ఎలా ఉంటుంది అన్నది రేపటి నుంచి చూడాలి. రేపటి నుంచి యథాస్థితిగా ఉన్నదంటే ఈ వీక్ భరణి గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే తనుజ గారికి ఓటింగ్ ఉంది, దివ్యకి పర్వాలేదు అనుకోవచ్చు. దివ్య కానీ భరణి కానీ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బాగా వీక్ క్యాండిడేట్స్ రాము, సాయి ఉన్నారు. సో వీళ్ళు నలుగురిలో ఎవరెవరికి ప్రాబ్లం రావచ్చు. ఈ బాండింగ్స్ కంటిన్యూ చేశారంటే భరణి గారు వెళ్ళిపోవచ్చు. రాము ఇంటికి వెళ్ళిపోతాను అనడం వల్ల రాము వెళ్ళిపోవచ్చు. కానీ రాము కానీ వెళ్తే గోల్డెన్ పవర్ తనుజ దగ్గర ఉంది కాబట్టి సో రాముని కాపాడచ్చు. భరణి గారిని అయితే సేవ్ చేయదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భరణి గారిని సేవ్ చేయదు. హిమానయ్యలకి తనుజ గారికి కూడా ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు బాండింగ్ నుంచి. తనుజ గారికి భరణి గారికి ఆర్గ్యుమెంట్స్ అయినాయి. తనుజ బయటకు వచ్చేసింది. ఇంకా దివ్య ఒకతే ఉంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.